అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధను అను వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఈ వ్లాగ్లో అయితే కార్తీక పౌర్ణమి రోజు మేము ఏమేం చేసామో, ఎలా పూజ చేసుకున్నామో అదంతా ఈ వ్లాగ్లో ఉంటుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేను మార్నింగే 4కి అయితే లేచిన, ఇంకా పూజకు ముందు చేసుకోవాల్సిన పనులు అయితే చేస్తున్నా. ఇంట్లో ఇంకా బయట నీట్గా క్లీన్ చేసుకున్నా. మళ్ళీ స్నానం చేసినాక చీపురు ముట్టొద్దని అంటారు కదా, అందుకే ముందే పనులు అయితే చేస్తున్నా. మంచిగా ఉసిరికాయతో స్నానం అయితే చేసిన. ఉసిరికాయతో స్నానం ఏంటని అనుకుంటున్నారా? మనం స్నానం చేసే ముందు హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందు వాటర్లో ఉసిరికాయనైతే వేయాలి. అప్పుడు ఉసిరికాయలోని బెనిఫిట్స్ అన్నీ వాటర్లోకి వెళ్ళి ఆ వాటర్తో మనం స్నానం చేస్తాం కాబట్టి మనకు కూడా వస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇక కడపకి పసుపు రాసి ముగ్గులు పెట్టుకున్నా. నెక్స్ట్ తులసి చెట్టు, ఉసిరి చెట్టు దగ్గర కూడా పసుపుతో అలికి ముగ్గు అయితే వేసిన. ఇంకా ముగ్గులన్నీ వేసినాక దేవుని దగ్గర నిత్య పూజ అదేనండి, రోజు చేసుకునే పూజ అయితే చేస్తున్నా. ఏ పండగ అయినా ఇంట్లో దేవుని దగ్గర ముందు దీపం అయితే పెడతాం కదా, ఇంకా దేవుని పూజ కూడా చేసేసిన. ఇక పూజకు కావాల్సినవన్నీ ముందు రోజే తెచ్చుకున్నాం. 365 వత్తులు, ఉసిరికాయలు, ఆవు నెయ్యి, మట్టి ప్రమిదలు, పువ్వులు, కొబ్బరికాయ, ఇంకా అరటి పండ్లు. నేను మా హస్బెండ్ అయితే చిన్నగా డెకరేషన్ చేస్తున్నాం. నేను ఇది 3rd ఇయర్ కార్తీక పౌర్ణమి చేసుకోవడం. ఇంటి యజమాని 365 వత్తులు ముట్టిస్తే ఇంకా మంచిదని అంటారు కదా. అంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దీపం అయితే పెట్టలేం కదా. సంవత్సరం అంతా దీపం పెట్టకపోతే వచ్చే పాపం అంతా పోయి ఇలా కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే అంత పుణ్యం వస్తుందన్నట్టు. నాకు 3rd ఇయర్కి కుదిరింది మా హస్బెండ్తో చేసుకోవడం. మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా జరిగింది.
కార్తీక పౌర్ణమి అయితే ఇలా జరిగింది. ఇంకా ఇంతే అండి ఈ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.